న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినమును కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదునుబెట్టును. ఆయన తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచును. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు. అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించి అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. వాడు త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదనే పడును. వాడు యోచించిన బలాత్కారము వాడి నెత్తి మీదనే పడును.